మేషరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. మీ యొక్క సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ యానానికి సంబంధించినటువంటి పనులు ముందుకు వెళ్ళడం వలన కొంత ఆనందాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్కు సంబంధించి లేదా స్థాన చలనానికి సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు ముందుకు కొనసాగుతాయి. ఐటీ రంగం లోపల పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు వాళ్ళ యొక్క స్థాయి మార్పు చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేషరాశి వారు ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరియై నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని అమ్మవారికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి వ్యవహారాలు చక్కబడతాయి. కొత్త అవకాశాలు ముందుకు వస్తాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు. బంధువర్గం నుంచి ఆహ్వానం అందుతూ ఉంటుంది. విందు వినోదాల్లోపట పాల్గొంటారు. వృషభ రాశి వారికి ఈరోజు దైవభక్తి పెరిగి ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. దైవ కార్యక్రమం లోపల పాల్గొంటారు. వృషభ రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టకాన్ని చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు. శత్రు బాధ పెరిగే అవకాశం కూడా ఉన్నది. మీరు చేసేటువంటి పనుల్లోపట ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు ఇతరులు ఎక్కువగా చేస్తారు. మీరు చేసే పనులు శ్రద్ధ పెట్టి చెయ్యండి. అవి మీకు అనుకూలంగా మారుతాయి. ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉన్నది. పై చదువులకు వెళ్ళే విద్యార్థులకు ఈరోజు కొంత కలిసి వస్తుంది. మీకు అనుకూలిస్తూ ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరియై నమః అని చెప్పి అమ్మవారిని 9 నామాలు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.